ఎవరి దగ్గర తీసుకుంటే వాళ్ళను మంచివాళ్లుగా, వాళ్లే మంచివాళ్లుగా, ఎదుటి వాళ్ళని చెడ్డవాళ్లుగా ఎలివేట్ చేయడం నాకు చాలా బాధని కలిగించింది. ఈ వినయ్ ఎంత మంచివాడో నా చెల్లి కూడా అంతే మంచిది జడ్జి గారు. కట్టుకున్న భర్త కోసం ప్రాణమిచ్చేంత ప్రేమ నా చెల్లికుంది. నా చెల్లి కలలో కూడా కట్టుకున్న వాణ్ణి మోసం చేసే రకం కాదు. అలాంటి అమాయకురాలిపైన తనంటే పడని కొందరు తనని ఇక్కడి దాకా వచ్చేలా చేశారు. కడుపుతో ఉన్న నా చెల్లి తన భర్తతో ఆనందంగా ఉండాల్సిన ఈ సమయంలో నిందలు మోపి ఏడిపించడం చాలక ఇలా విడాకులతో విడదీయాలని చూడడం అన్యాయం. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ వ్యక్తి కోర్టుని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. నా క్లయింట్ వినయ్ తన తరపున వాళ్ళు కానీ తన చెల్లిపై ఏ రోజు కూడా నిరాధారణ నిందలు వేయలేదు. ఈ విద్య నా క్లయింట్ వినయ్తో కాపురం చేయకుండానే తల్లైన మాట వాస్తవం. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసే పనిలో భాగంగా ఇతనే కొన్ని రోజుల క్రితం నా క్లయింట్ ఇంటి మీదకు వెళ్లి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ టెస్ట్కి డిమాండ్ చేయడం జరిగింది. అయినా సరే నా క్లయింట్ ఫ్యామిలీ అందుకు సిద్ధమైంది. ఆ టెస్ట్లో కూడా ఈ విద్యా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నా క్లయింట్ వినయ్కి ఎటువంటి సంబంధం లేదని ఆ రిపోర్ట్లో రావడం జరిగింది. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఇక్కడే ఉన్నాయి యువర్ ఆనర్. ఈ రోజు తీర్పు రాలేదని సంతోషించాలా? రేపు మళ్ళీ ఆ చేదు తీర్పునే వినాల్సి వస్తుందని బాధపడాలా? ఏం చెయ్యాలి నాన్నా? దీని ఏడుపుకి ఏం సమాధానం చెప్పాలి? దీని బాధకి ఏ మాటలతో మందు రాయాలి? అమ్మా విద్య, మీరు బాధపడకండి. ఇదే జరుగుతుందని తలుచుకుని భయపడకండమ్మా. ఇదే జరగాలని రాసుంటే ఈరోజే తెలిసేది కదా. అలా కాకుండా వాయిదా పడిందంటే అది మన కోసమే జరిగింది, మన మంచి కోసమే అయిందని ఎందుకు అనుకోకూడదు? విద్య, ఎడకు. వినయ్కి కూడా విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు, అందుకే చెప్పలేకపోయాడు. రేపు కూడా వినయ్ జడ్జి గారి ముందు విడాకులకి అంగీకరించలేడు. తీర్పు మనం ఆశించినట్టే వస్తుంది. విద్య, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా పదండి వెళ్దాం. అసలేం జరిగిందంటే నా చెల్లెలికి పుట్టబోయే బిడ్డకి అప్పుడే న్యాయపరంగా పరీక్షలు జరిగాకే ఈ విడాకుల గురించి ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తిగా వేడుకుంటున్నాను. ప్లీజ్ జడ్జి గారు. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇందులో అబ్జెక్షన్ చేయడానికి ఏముంది? అతను చెప్పిందంతా నిజాలే. కాబట్టి తను డెలివరీ అయ్యాకే ఈ రిపోర్ట్స్ విషయంలో ముందుకెళ్లడం బెటర్. వెంకీ 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 వెంకీ, అసలు ఈ వెంకీ గాన్ని ఏం చేయాలరా? మీరెన్ననుకున్నా
వాణ్ణి ఏమీ చేయలేరు. అవును బాస్, ఫ్యాక్టరీకి రాకుండా వాణ్ణి జీరో చేద్దాం అనుకున్నారు, కానీ వాడు హీరో అయిపోయాడు బాస్. పోనీ చెల్లి విషయంలో జరుగుతున్న మ్యాటర్ వల్ల అయినా వాడు వీక్ అవుతారేమని చూశారు, కానీ వాడు అందరికీ మేకై కూర్చున్నాడు. లాయర్ ఎవరు దొరక్క వాడు ఒంటరైపోతాడు, కేసు ఓడిపోతాడు అనుకుంటే కోర్టునే వాడి వైపు తిప్పుకున్నాడు బాస్. కేసు కూడా వాడికి ఫేవర్గా మార్చుకున్నాడు బాస్. వాడి చెల్లి డెలివరీ అయ్యే వరకు వాడికి ఏ బెంగా లేదు బాస్. ఇక మీద ఆ వెంకీగాడిని ఏమన్నా చేద్దామనుకున్నా మీరేం చేయలేరు బాస్. మీ వల్ల కాదు బాస్. జై. మురళి, నువ్వు వాణ్ణి పొగడ్డం లేదురా. నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావని నాకు అర్థమవుతుంది. వాడు ఫ్యాక్టరీ విషయంలో తప్పించుకోవచ్చు, చెల్లి విషయంలో సేఫ్ కావచ్చు, కానీ 99 పరుగులు సేఫ్గా చేసినవని కూడా 100వ పరుగు దగ్గర క్లీన్ బౌల్ చేయొచ్చు. అప్పుడు ఆ 99 పరుగులు చేసిన వాడు గొప్ప కాదు, వాణ్ణి బౌల్ చేసిన వాడే గొప్ప. నేను కూడా ఆ వెంకీ గారిని క్లీన్ బౌల్ చేసే ప్లాన్లో ఉన్నాను. నువ్వు కాస్త వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది.